గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. బికాస్ నేనైతే బొబ్బట్లు చేసామని ఎప్పటి నుంచి అనుకుంటున్నా. బికాస్ మా చిన్న బోర్లో పడిపోయింది అనమాట. సో ఇట్ మీన్స్ 10 days అవుతుంది. నాకైతే ఇప్పటికి కుదిరింది. సో ఎన్ని చేశానో చూడండి. నేను నా చేతితో చేసాను ఫర్ ద ఫస్ట్ టైం. నాకు ఎంత హ్యాపీనెస్ని ఇచ్చింది. ఎందుకంటే అమ్మీగా మంచిగా రౌండ్ వచ్చింది అనమాట. సో ఇప్పుడైతే మా చిన్నోని చుట్టూ పెట్టేసి లోపలైతే పడుకోబెట్టబోతున్నాను. సో వాడు బోర్లో పడతారా లేదా అనేది చూడాలి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ ఇట్. సో మీరు కూడా లాంగ్ వీడియో మొత్తం చూసేయండి. అందరి మదర్స్కి ఉండే ఒక ఫ్యాంటసీ ఏం తెలుసా, చిన్నపిల్లలు ఏదైనా చిన్న చిన్న మైల్ స్టోన్ ఉంటాయి కదా, వాడు నవ్వినా వాడు ఏడ్చినా లేకపోతే వాడు ఏదైనా కొట్టినా అవి ఎంత హ్యాపీనెస్ ఇస్తున్నాయో. అసలు నేనైతే మా చిన్నోడు బొర్ల పడ్డప్పుడు ఎంత ఘోరంగా నవ్వినో అండ్ ఎంత గట్టిగా అరిచిన్నో మా అన్నయ్య అండ్ మా బావకి తెలుసు అనమాట. బికాజ్ వాళ్ళిద్దరే అక్కడ ఉన్నాడు వాడు బొర్ల పడేటప్పుడు. ఆ ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. నాకు అసలు అనుకోలేదు వాడు అట్లా పడతాడని. ఆ టైంలో నా ఎగ్జైట్మెంట్ వేరే ఉండే అనమాట. సో ఇట్లా నార్మల్గా యూట్యూబ్ సెర్చ్ చేస్తున్నప్పుడు బోర్ల పడితే బొబ్బట్లు అని వచ్చిందనమాట. సో వై షుడ్ ఐ డోంట్ డూ ఇట్ అనేసి నేను కూడా స్టార్ట్ పెట్టేశాను. అసలు నాకు అట్లా చేయడమే రాదు, అదనేది ఒకటి ఉంటుందని కూడా తెలియదు. సో తెలుగు వాళ్ళందరంట ఉగాదికి చేసుకుంటారంట. బట్ నేనైతే ఇప్పుడు మా బాబు కోసం చేశాను. చాలా అంటే చాలా ఇష్టంగా చేశా కాబట్టి అంత మంచిగా వచ్చినాయి అనమాట. సో మంచిగా నెయ్యేసి చేశాను. ఎంత కమ్మని స్మెల్ ఉంటుందో మళ్ళీ అనిపించింది అనమాట. అసలు వస్తాయా అనే నమ్మకమే నాకు లేకుండా అయితే స్టార్ట్ పెట్టాను. కాకపోతే ఎంత మంచిగా వచ్చినాయో అసలు నాకు భలేగా అనిపించింది. సో ఫస్ట్ అయితే మంచిగా రెడీ చేసే ముందు మంచిగా మా చిన్నోడిని అండ్ మా పెద్దోడిని ఇద్దరిని అయితే రెడీ చేసేసాను. అండ్ ఇక్కడ కూడా వీటిని అయితే రెడీ చేస్తాను. యాక్చువల్గా మంచిగా డెకోర్ చేసి చేద్దాం అనుకున్నా. బట్ ఆ రోజు ఇద్దరు అయితే బాగా ఏడ్చినారు అనమాట. సో మార్నింగ్ నుంచి అదే పని సరిపోయింది నాకు. ఇంకేం డెకోర్ చేయలేదు. నార్మల్గా ఫొటోస్ అయినా తీసేసుకుందామని ఇట్లయితే ఒక మంచి బెడ్షీట్ పెట్టేసి వాటి మీద పేపర్ మీద ఆ బొబ్బట్లు అయితే పెట్టేస్తున్నాను. ఐఎమ్ వెరీ సిక్. ఇప్పుడు ఇక సరే మనం సిక్ అయినా సరే బేబీస్కి ఏదైనా ఉంటే వాళ్ళకి చేయడం అదే బెటర్ అనిపించింది నాకు. చాలా టైం అయిపోతే మళ్ళీ లేట్గా చేస్తే బాగుండదు. సో వాడు పడ్డ ఫ్యూ డేస్కే చేసేద్దాం అనేసి నేనైతే ఇటు స్టార్ట్ పెట్టేశాను. మీరు చెప్పండి, చిన్నపిల్లలకి ఇట్లా చేస్తూ ఉంటే ఆనందమే వేరే కదా. అసలు మదర్స్ అందరికి ఉంటుంది అనమాట. చిన్న వాళ్ళది ఏదైనా సెలబ్రేట్ చేయాలి, ఇట్లా మంత్ వైజ్ ఫోటోషూట్ చేయాలని అది ఇదని చాలా ఉంటుంది. బట్ కొందరికి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది అండ్ కొందరికైతే ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. నాకైతే మా బావ అయితే నాకు ఇష్టం వచ్చిందే చేసేసుకో అంటారు. నా నో ప్రాబ్లం అంటారనమాట. చేసేది నేనే కదా. సో వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం ఉన్నా నాకు ఏం అవసరం లేదనిపిస్తుంది. సో మా మమ్మ అయితే అట్లా చేయొద్దు, వద్దు, మంచిగా ఉండదు వాళ్ళు వీళ్ళు అనేసి అంటుందన్నమాట. మా డాడీ అండ్ మా బావ ఇద్దరు నాకు బాగా సపోర్ట్ చేస్తారు. ఎందుకన్నా మమ్మీస్కి ఉంటుంది కదా కొంచెం అట్లా ఇట్లా అనుకుంటారు బాగుండదు అనేసి. సో అవంతా మనం పట్టించుకోవద్దు అనేసి నేనైతే చేసేస్తున్నాను. మా చిన్నోడు కింద అస్సలు పడుకోవడం అంటారు. నన్ను ఎంత గట్టిగా పట్టుకున్నాడో మీరే చూడండి. వాడినైతే ఇట్లా మెల్లగా వేసేస్తున్నాను. యాక్చువల్గా వాడు ఎప్పుడైనా ఇట్లా పెట్టే సెకండ్కే ఇట్లా బోర్లో పడతాడు. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఆయన క్యూట్గా పడుకున్నాడో. ఆహా, ఈ నెయ్యి స్మెల్ ఏదో బాగుంది కదా మమ్మీ, మంచిగా పడుకోబెట్టినావు అన్నట్టు ఆరామ్సే పడుకున్నాడు. ఇన్ని రోజులు ఎప్పుడు వేసినా అట్లా ఉండకపోతుండే, ఫట్టని బొర్ల పడుతుండే. ఇప్పుడు చూడండి ఎంజాయ్ చేస్తుండే అన్నమాట వాళ్ళ మధ్యలో పడుకొని. మా చెల్లె పక్కనే కూర్చొని బొర్ల పడరా నాయన, బొర్ల పడు, ఇంకా ఎంతసేపు అట్లనే కూర్చుంటావు అనేసి మా చెల్లి అండ్ మా మరదలు ఇద్దరు వాడిని అయితే పిలుస్తున్నారు. కనీసానికి పిలిచిన సైడ్కి చూసి బొర్ల పడతాడేమో అని. అసలు బొర్ల పడితేనే కదా ఎంతసేపు చూస్తూనే ఉన్నామన్నమాట. వాడు అటు ఇటు జరగకుండా భలేగా పడుకున్నాడు. అసలు మేమైతే ఎంత నవ్వుకున్నామో. రోజు మాత్రం పడతాడు, ఈ రోజు మాత్రం పడట్లేడు అని మా చెల్లి అయితే రిక్వెస్ట్ చేసుకుంటుంది, ప్లీజ్ నిక్కి బాబు ఒక్కసారి పడరా అనేసి. ఎంత మంచిగా అనిపించిందో ఆ రోజు, ఎంత నవ్వుకున్నామో అసలు. మా డాడీ అయితే అప్పుడే అన్నం తినడానికి ఇంటికి వచ్చిల్లన్నమాట. సో మా డాడీ కూడా అబ్బా వీడు భలేగా పడుకున్నాడు కదా, ఇన్ని రోజుల నుంచి ఎట్లా పడేటోడో చూడండి పడ్డాడు. ఇట్స్ బోర్లు పడితే బొబ్బట్లు, మంచిగా బొబ్బట్లు కూడా తనేసిండు. వాడు కింద పడగానే చూడండి ఇప్పుడైతే మంచిగా హెడ్ కూడా ఆపేస్తుండ అనమాట. ఎట్లా చూస్తుండే, ఇక లేపు బొర్ల పడ్డా కదా ఇంకెంతసేపు ఇట్లా ఉంచుతావు అన్నట్టు చూస్తుండ అన్నమాట నన్ను. మా చెల్లె అండ్ మా మద్దలు ఇద్దరు భలే హెల్ప్ చేశారు నాకు. ఇంకా బాగా నవ్వుకున్నాము. వాడు అట్లా పడ్డ తర్వాత దాన్ని చూస్తాడు. ఆగు ఇంకో నెల అయితే నీ పని చెప్తా అన్నట్టు దాన్ని చూస్తుండ అనమాట. ఇక్కడైతే తినేస్తావా నాన్న అన్ను ఇట్లా బయట ఇట్లా వెనుకలైతే సెటార్లు వేసుకుంటున్నాం. తినే ఇంకేముంది ఎట్లకు బొర్ల పడ్డావు కదా అన్నట్టు మా చెల్లి అంటుంది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆడ చేసింది ఏం లేదు కానీ వాడు అట్లా ఉండడం, వాడి కోసం నేను అట్లా చేయడం, అట్లా వాడిని పడుకోబెట్టడం, అదంతా స్పెషల్ థింగ్స్ అన్నమాట. నాకు కొన్ని
మదర్స్ ఇవన్నీ చేస్తే ఆ హ్యాపీ ఫీలే వేరే ఉంటుంది. సో ఇద్దరికైతే మంచిగా ట్విన్నింగ్ డ్రెస్ వేసాను నేను, మా చిన్నోనికైనా పెద్ద బాబుకి. మా పెద్దోడైతే మేసరి అయిపోతుండు, ఇంటి పని చేస్తాడేమో మెల్లమెల్లగా. వచ్చి ఫొటోస్ దిగిన నా తమ్ముని దగ్గర కూర్చో అంటే నో ఐఎమ్ వెరీ బిజీ అన్నట్టు వాడు పని వాడు చేసేసుకుంటుండు. ఇక్కడైతే ఎట్లాగో ఆ బోర్ల పడితే బొబ్బట్లు వీడియో అయిపోయింది కదా, వాడికి 4 అని రాయడం అసలు కుదరలేదు. సో ఇప్పుడైనా 4 అని రాసేద్దాం అన్నట్టు. నాకైతే వీటితోనే రాయాలని ఉంది, బికాస్ వాడు 4th మంత్లోనే బోర్ల పడ్డాడు కాబట్టి. ఇక వీటిని అయితే సెట్ చేసేస్తున్నా నేను, అటు ఇటు ఎట్లనో అట్లా సెట్ చేసేయాలి. దీంతోనే 4 అని రాయాలని అయితే ఫిక్స్ అయిపోయినాను. మీరే చెప్పండి, చిన్న పిల్లలకి ఇట్లా చిన్న చిన్నవి చేస్తూ ఉంటే ఆ మదర్ ఎంత హ్యాపీగా ఉంటుందో ఒక మదర్కి తెలుసు అనమాట. సో మీ ఇంట్లో కూడా ఇట్లా ఎవరైనా మదర్స్ చిన్న చిన్న ఇట్లా చేస్తామని చెప్తే, బాయ్స్ కనుక చూస్తే పక్కా హెల్ప్ చేయండి తనకి. తను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇలాంటివి చిన్నవి జరిగితే ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోతారు కదా. వాళ్ళ డే అంతా వాళ్ళతోనే ఉంటారు. డేస్ కాదండి, ఇయర్స్, కొన్ని ఇయర్స్ అసలు మదర్ లైఫ్ మదర్కి ఉండనే ఉండదు, మొత్తం బేబీస్కే కేటాయిస్తుంది అనమాట. వాళ్ళకి అది చేయాలి, ఇది చేయాలి, ఇట్లా ఉండాలి, లైక్ ఏది ఇస్తే బాగుంటుంది, ఏ డ్రెస్ ఇస్తే బాగుంటుంది, వాడిని ఎట్లా చూసుకుంటే బాగుంటుంది, బేబీకి ఎట్లా కేర్ చేయాలి, ఇదే ఉంటుంది అన్నమాట. వేరే ప్రపంచం అనేదే ఉండదు అసలు. వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళకి ఏది చేయాలనేదే ఉంటుంది. అసలు మాకంటూ మేము ఒకటి చేసుకుందాం, ఇట్లా ఉందాం అని అనుకునే థాటే రాదన్నమాట. ఎప్పుడు లేచిన పడుకున్న బేబీ 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 అన్నట్టే ఉంటుంది. మా కోసం ఏమైనా తీసుకుందాం అనేదానికంటే బేబీ కోసం ఏదైతే తీసుకుందాం కదా, ఏదేస్తే బాగుంటుంది, ఎట్లా అట్లా అనేది అదే ఆలోచనలో ఉంటారు. సో వాళ్ళకు కుదిరితే హెల్ప్ చేయండి. అండ్ ఎంత క్యూట్గా చూసేస్తుంటే చూడండి, మా చిక్కి బాబుకి అయితే నిక్కీకి అయితే ఫోటో కూడా ఇట్లా తీసేసాను అనమాట. భలేగా వచ్చినాయి, నాకు బాగా నచ్చినాయి. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పేయండి. అండ్ మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలకి ఇట్లా చేస్తారా లేదనేది కామెంట్లో చెప్పేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే కనుక పక్కా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.